ఫ్రెండ్స్, విజయవాడ శివారుల్లో ఉన్న గొల్లపూడి గ్రామం దగ్గర నేను ఉన్నాను. విజయవాడ హైదరాబాద్ హైవే ఇది. హైదరాబాద్ నుంచి వస్తున్న వెహికల్స్ అనమాట ఇవన్నీ. అయితే ఈ గొల్లపూడి దగ్గర రోడ్డు రెండుగా విడిపోతుంది. ఇక్కడి నుంచి విజయవాడ వెస్ట్ బైపాస్ స్టార్ట్ అవుతుంది. దీనిని పూర్తి స్థాయిలో వాహనదారులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ ఆ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ వెస్ట్ బైపాస్ మొత్తం ఓపెన్ అయింది. నిజానికి నవంబర్ ఎండింగ్ ఆ ప్రాంతం నుంచి ఇది కాస్త అందుబాటులోకి వచ్చింది. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దీన్ని ఓపెన్ చేసి పెట్టారు. ఎవరైతే హైదరాబాద్ నుంచి వస్తున్నారో ఆ ఫ్యామిలీతో కావచ్చు, ఇతర పనుల మీద వస్తున్న వాళ్ళందరూ కూడా విజయవాడ ఊళ్ళోకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచి గొల్లపూడి దగ్గర నుంచి ఈ బైపాస్లోకి వెళ్ళిపోవచ్చు. టోటల్గా మీరు చూడొచ్చు, ఇలా స్ట్రైట్ అయితే మీకు విజయవాడ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ నుంచి ఈ బైపాస్ తీసుకుంటే ఏలూరు, గుడివాడ ఆ సైడ్ అనమాట, భీమవరం కానీ మచిలీపట్నం, వైజాగ్ ఈ సైడ్ ఇటు వెళ్ళిపోతుంది. మొత్తం ఇక్కడి నుంచి ఆ పైన ఉన్న హైవే ఏదైతే ఉందో అది యాక్చువల్గా కాజా టోల్ ప్లాజా దాకా వెళ్ళిపోవాలి చెన్నై రూట్లో. కానీ అది ఇంకా ఓపెన్ కాలేదు. ప్రస్తుతానికైతే ఇదిగో ఇలాగ మీరు ఇక్కడ తీసుకుని టర్న్ తీసుకుని లెఫ్ట్ టర్న్కి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా మీరు వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. చాలామంది గమనించరు కానీ గొల్లపూడి నుంచి గన్నవరం వరకు ఉన్న ఈ హైవే ఏదైతే ఉందో 30 కిలోమీటర్ల ఈ బైపాస్, హైవే కాదు కానీ బైపాస్, ఇది చాలా బ్యూటిఫుల్ ప్లేస్లోంచి వెళ్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఆ న్యాచురల్ బ్యూటీ చూడండి. విజయవాడ మొత్తం కూడా కొండల మధ్య ఉన్న ఒక నగరం కాబట్టి రాజుల కాలం నుంచి ఆ కొండల్ని టచ్ చేస్తూ వెళుతుంది ఈ హైవే. ఆ పక్కన ఎటు చూసినా కూడా పచ్చదనం, అలాగే ఈ కొండలు, చాలా అద్భుతమైనటువంటి మీకు ల్యాండ్స్కేప్స్ కనిపిస్తాయి. ఒకవేళ ఈ రూట్లో కనుక మీరు వస్తుంటే హైదరాబాద్ నుంచి కానీ లేకపోతే ఇలాగా విజయవాడని టచ్ చేయకుండా వెళ్ళాలనుకుంటే కనుక ఈ గొల్లపూడి బైపాస్ నుంచి వెళ్ళిపోతే ఒక్కసారి ఈ చుట్టుపక్కల ఉన్న బ్యూటీని అయితే ఎంజాయ్ చేస్తూ వెళ్ళండి. నిజంగా పండగ వాతావరణం అంటే ఇదే కదా, న్యాచురల్ బ్యూటీని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం. బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ అయితే మీకు కనిపిస్తాయి. గొల్లపూడి నుంచి గన్నవరం హైవే ఎక్కేశారు, కానీ దారిలో విజయవాడలోకి వెళ్ళిపోదామని మీకు అనిపించింది. అలా కనుక మీకు కట్ అవ్వాలనిపిస్తే ఇదిగో ఇది కరెక్ట్ ప్లేస్. అంబాపురం దగ్గర వస్తుంది ఇది. ఈ హైవేలో వస్తున్నప్పుడు మీకు కరెక్ట్గా ఇక్కడ సెంటర్ వస్తుంది అనమాట. మైలవరం ఇటువైపు వెళ్ళిపోతుంది లెఫ్ట్కి, ఒకవైపు ఏమో గన్నవరం వెళ్ళిపోతుంది. అంటే స్ట్రైట్ గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళిపోతుంది ఈ హైవే. సో ఇక్కడి నుంచి మాత్రం ఇలా రైట్ కట్ అయితే కుమ్మరపాలెం అంటే భవానీపురం ఇవి ఉన్నాయి కదా, ఆ ఏరియా దగ్గరికి వెళ్ళిపోతాం. స్వాతి సెంటర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా కాదు ఇంకా మేము కట్ అవ్వాలనుకుంటే కనుక ఇలాగే ఈ కుమ్మరపాలెం రూట్లోనే అక్కడ కట్ అవుతున్నాయి కదా, ఈ బైక్లు అవన్నీ వెళ్తున్నాయి చూడండి, అది చిన్న మినీ వ్యాన్ వస్తుంది కదా, ఆ రూట్లో వెళ్ళిపోయి ఎదురుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ సింగనగర్ సైడ్ కూడా కట్ అయి వెళ్ళిపోవచ్చు. టోటల్గా విజయవాడ వైపు వెళ్ళడానికి ఎక్కడైనా సరే ఇక్కడ కటింగ్స్ బాగానే ఉన్నాయి ఈ హైవేలో. ఈ బైపాస్ను బాగా యూజ్ చేసుకుంటే మీకు విజయవాడ వైపు వెళ్ళే రద్దీ చాలా తగ్గుద్ది. మీకు ట్రాఫిక్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోకుండానే విజయవాడ టౌన్లోకి లేదా సిటీలోకి ఈ రూట్లోంచి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఇప్పుడు సంక్రాంతికి ఎవరైతే వస్తున్నారో హైదరాబాద్ సైడ్ నుంచి ఈ గొల్లపూడి బైపాస్ని అయితే యూజ్ చేసుకోండి. మీ ప్రయాణం చాలా ఈజీగా ఉంటుంది. హ్యాపీ సంక్రాంతి అందరికీ.